మా నిర్మాత కైకే నాగేశ్వరరావు. స్వాగతం, నమస్కారం. ఇంతకుముందే మీరు ఫుల్ లెంగ్త్ మూవీ చూశారు. మీలో కొంతమంది ఆల్రెడీ చూస్తుండొచ్చు, కొంతమంది ఇదే ఫస్ట్ టైం చూస్తుండొచ్చు. మెయిన్గా ఈ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేద్దామన్న ఆలోచన రావడానికి ఒక ముఖ్య కారణం, మాకు ఒరిజినల్ నెగిటివ్ ఉంది. ఇన్ఫాక్ట్ చాలా మందికి నెగిటివ్లు పోయినాయి. అందరి దొరికిన ప్రింట్లు, ఆ ప్రింట్ క్వాలిటీని బట్టి ఫైనల్ ఎంత ఫోర్కే చేసినా, రెస్టారేషన్ చేసినా నెగిటివ్ నుంచి వచ్చిన క్వాలిటీ ఫుల్గా రాదు. ప్రింట్ మీద తీసింది. మాకు అప్పట్లోనే రెండో నెగిటివ్ తీసుంచాను నేను. ఎందుకంటే చిరంజీవి గారు ఇంకొక కౌబాయ్ చేయరు, ఆయన చేసి ఒకే ఒక కౌబాయ్ చిత్రం, దీన్ని ప్రిజర్వ్ చేయాలని అప్పట్లోనే ఫస్ట్ టైం 1990లో రిలీజ్ చేసినప్పుడు షూట్ చేసిన నెగిటివ్తో పాటు మాస్టర్ పాజిటివ్ ఒకటి తీసించాం. చిరంజీవి గారు చేసిన కౌబాయ్ది ప్రిజర్వ్ చేయాలని. మేము ప్రింట్లు తీసిన షూట్ చేసిన నెగిటివ్ పాడైపోయింది, కానీ తీసిన మాస్టర్ పాజిటివ్ ఇంటాక్ట్ ఉంది. మాస్టర్ పాజిటివ్ అంటే వన్ మోర్ నెగిటివ్. సో ఆ నెగిటివ్ నుంచి 4K స్కానింగ్ చేయించి, డిఐ చేయించి, రెస్టారేషన్ చేయించడం వల్ల ఇది ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే నెగిటివ్ ఉందండి మీకు, నెగిటివ్ మీద చేసేది కొత్త సినిమా క్వాలిటీ ఇవ్వగలం మేము, కాబట్టి మేము ప్రత్యేకమైన శ్రద్ధతోటి మీది వర్క్ చేస్తున్నామని చెప్పి చాలా శ్రద్ధగా చేసి ఆల్మోస్ట్ కొత్త సినిమాకు ఉండే క్వాలిటీ తీసుకొచ్చారు వాళ్ళు. దాంతోపాటుగా అప్పట్లో ఏంటంటే ఓన్లీ స్టీరియో సౌండ్ ఉండేది మనం రిలీజ్ చేసినప్పుడు. ఇప్పుడంతా 5.1 సరౌండ్ సౌండ్, అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ అన్ని రకరకాలు వచ్చినాయి. సో సౌండ్ సైడ్ కూడా 5.1 అప్ స్కేలింగ్ చేయించి ఇవాళ థియేటర్స్కి తగ్గట్టు అది కూడా చేయించాం. సో దిస్ ఇస్ ది ఫైనల్ అవుట్పుట్, మీరు చూశారు కాబట్టి ఇందాక. సో ఈ సందర్భంగా అప్పట్లో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు మీతో అని అఫ్కోర్స్ చిరంజీవి గారు ఇందాక పాయింట్ చెప్పారు. ఎందుకంటే అప్పట్లో ఇప్పట్లాగా ఒక్క సినిమా మీదే ఉండేవాళ్ళు కాదు. ప్యారలల్గా 2 సినిమాలు 3 సినిమాలు చేసేవాళ్ళు హీరోలు. 15 రోజులు ఒక సినిమా, లేదా 3 పదుల కింద 3 సినిమాలు అలా జరిగాయి. సో దాంతో కంటిన్యూటీ అనే దానికో ఇబ్బంది వస్తుందని మేముగా అడగలేదు దాన్ని. సార్ గడ్డం యాక్చువల్గా కౌబాయ్ అంటే రగ్గడ్గా ఉంటే బాగుంటుందండి, గడ్డం పెంచుతారని అడుగుదాం అనుకున్నాం, కానీ బట్ పక్క సినిమాలకి కంటిన్యూటీ ఇబ్బంది ఉంటుందని మేముగా అడగల. ఆయనే ఆ డెసిషన్ తీసుకుని ఆ రియల్ కౌబాయ్, ఆ రగ్గడ్ లుక్ కావాలని మాకు ప్యారలల్గా ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి జరిగింది. సో ఆ సినిమాలో కూడా ఆ గడ్డంతో ఆయన అది మెయింటైన్ చేసి ఈ సినిమా కోసం ఫస్ట్ టైం ఈ సినిమా కోసం ఆ చిరుగడ్డం అనేది మొదలుపెట్టింది. అది ఇప్పటి వరకు ఈ చిరుగడ్డం అనేది ఒక రెగ్యులర్ ఫీచర్ కింద అందరు హీరోలు ఇంచుమించు ఆ చిరుగడ్డంతో ఈ మధ్య కనిపిస్తున్నారు. తర్వాత మాకు ఆల్బమ్స్ అన్నీ కూడా ఫంగస్ పట్టి పాడైపోయినాయి. మాకు అసలు ఏ ఆల్బమ్ ఒక స్టిల్ కూడా లేదు. ఏదో కొన్ని నెట్లో కొన్ని ఉన్నాయి. మాకు అప్పట్లో లంకా భాస్కర్ అని పబ్లిసిటీ డిజైనర్ ఒరిజినల్గా రిలీజ్ అయినప్పుడు చేశాడు. ఆయన ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సినిమాలు ఆ వర్క్స్ అన్ని స్కానింగ్ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలా నేను ఫోన్ చేసి, భాస్కర్ ఇలా ఆల్బమ్లు పోయినాయి, రిలీజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏంటి మరి ఏం చేయాలంటే, పర్లేదండి నేను కొంచెం ఇంపార్టెంట్ సినిమాలన్నీ నేను స్కాన్ చేసి నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను, వాటిలోంచి మీకు చేసిస్తానని ఇవి ఇప్పుడు కావాల్సిన పబ్లిసిటీ అంతా పాపం చేసి పంపించాడు చెన్నై నుంచి. అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్లో ఈ 4K DA చేసే దానికి
కిరణ్ ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేయించినందుకు ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే భాస్కర్ కూడా మాకు ఆల్బమ్ లేనందుకు ఆ కొరత లేకుండా తను దాచిపెట్టుకున్న ప్రిజర్వ్ చేసుకున్న తన వర్క్స్లోంచి చేసి ఇచ్చినందుకు భాస్కర్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో మేము ఫస్ట్ స్టోరీ చేసినప్పుడు ఒక లెవెల్ ఒక వర్షను చిరంజీవి గారికి వినిపించాం. సార్ ఒక వర్షన్ ఎన్నండి మీరు అని. ఆయన మొత్తం విని ఎక్కడో సెకండ్ హాఫ్ ఏదో లోటు కనపడుతుంది, వెలుతి కనపడుతుంది. ఏంటంటే మేము చేసిన వర్షంలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇంటర్వ్యూలకి చచ్చిపోతే సెకండ్ హాఫ్ మరి ఆ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ రావట్లేదు, ఏదో వెళ్తే ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా మీరు ఆలోచించలేరు, ఎందుకంటే మీరు స్ట్రక్ అయ్యారు అక్కడ. ఇప్పుడు మీకు మళ్ళీ కొత్త థాట్స్ గొప్పని రావు. అందుకని నేను పరుచూరి బ్రదర్స్ నేను పిలిపిస్తాను అని ఆయనే స్వయంగా గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఇట్లా ఒక సిచ్యువేషన్ వచ్చిందండి కొత్త సింహం అనే సినిమాకి, నాకు ఒక వర్షం చెప్పారు, ఇంటర్వ్యూల వరకు బాగుంది, సెకండ్ హాఫ్ ఏదో వెళ్తే కనపడింది, నేను వివరాలు చెప్పను, మీరు ఒకసారి విని సత్యానంద్ గారు దానికి డైలాగ్ రైటర్ కమ్ స్క్రిప్ట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ సినిమాకి విజేంద్ర ప్రసాద్ను ఆయన బ్రదర్ శివదత్త గారు కూడా అప్పట్లో పార్టిసిపేట్ చేశారు బిగినింగ్ డేస్లో. సో సత్యానంద్ గారు పరుచూరి గారికి గోపాలకృష్ణ గారికి చెప్పారు ఇదండి అని. దీంట్లో మ్యాటర్ నేను అర్థమైపోయింది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు ఎప్పుడైతే చంపేశారో సెకండ్ హాఫ్ అసలు ఏంటంటే డ్రైగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏదో క్యారెక్టర్ క్యారీ అవ్వాలి. ఇప్పుడు మోసగాళ్ళు ఇప్పుడు దాని ఒరిజినల్ గుడ్ బ్యాడ్ అగ్లీ తీసుకుంటే ఎలివాలా, అలాగే మెకనాస్ గోల్డ్ తీసుకుంటే ఉమర్ షరీఫ్, ఆ క్యారెక్టర్ల వల్లే వాటికి ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చింది, లేకపోతే డ్రైగా ఉంటాయి అని చెప్పి ఆ క్యారెక్టర్ చంపేయకుండా ఆ క్యారెక్టర్ బ్రతికించి దాన్ని మళ్ళీ టోటల్గా ట్రీట్ చేసి దానికి ఒక కొత్త అందాన్ని పరుచూరి బ్రదర్స్ ఇచ్చారు. అందుకనే వారికి స్క్రీన్ ప్లే క్రెడిట్ వాళ్ళకి ఇచ్చామన్నమాట సినిమాకి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి క్యారెక్టర్కి డైలాగులు, సత్యానంద్ గారి డైలాగులు, అది ఎన్నిసార్లు వింటున్నా కూడా ఆ డైలాగులు ఎప్పుడైనా నవ్వొస్తుంది, అంత బాగా రాశారు ఆయన సత్యానంద్ గారు. ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్కి అంత అందంగా రాశారు. అలాగే ఏ సినిమాకైనా మ్యూజిక్ ఇవాళ కాదు, పాత రోజులు తీసుకున్నా ఈ రోజు తీసుకున్నా మ్యూజిక్ అనేది, పాటలు అనేది సినిమాకి లైఫ్. అంటే సినిమాని ఇంకొకసారి చూద్దాం అనేది ఏంటంటే పాటలు బాగుంటే ఇంకోసారి చూద్దాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. పాత సినిమాలు అందుకని విపరీతమైన రిపీట్ వాల్యూ రావడానికి అప్పట్లో అన్ని మెలోడియస్ సాంగ్స్. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు మాకు రాజకోటి ఇద్దరు. మంచి పాటలు చేయడమే కాకుండా రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా చేసి ఈ సినిమాని ఒక ఎలివేట్ చేశారు. సో మీరు ఈ సినిమా చూశారు. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా సినిమా గురించి ఆడియన్స్ కూడా చూసేసిన వాళ్ళకి తెలుసు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమా ప్రింట్ క్వాలిటీ మాకు నెగిటివ్ నుంచి తీయటం వల్ల ప్రింట్ క్వాలిటీ ఆల్మోస్ట్ కొత్త సినిమా క్వాలిటీ అనేది మీరు ఫీల్ అయితే దాన్ని కొంచెం హైలైట్ చేసి రాయండి, సినిమాకి హెల్ప్ అవుతుంది. ఈ సందర్భంగా మీ అందరినీ నేను అది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చెప్పడం మర్చిపోయాను. డైరెక్టర్ మురళీమోహన్ రావు నేను మెడ్రాస్ స్కూల్ మేట్స్ కలిసి చదువుకున్నాం. నాకు ముందు సినిమా అడవిరాజా కూడా తనే చేశాడు, దాని తర్వాత సినిమా ఇది కూడా తను పార్టిసిపేట్ చేశారు. సో మాకేంటంటే మేము క్లాస్మేట్స్ అవడం వల్ల ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి చేసాం ఈ సినిమాని. ఎక్కడ ఏమి ఒడిదుడుకులు లేకుండా ఇంత పెద్ద సినిమా ఏంటంటే దీంట్లో చూడండి, కౌబాయ్ సినిమా కానీ లొకేషన్లు ఎక్కువ ఉంటాయి, ఆర్టిస్టులు ఎక్కువ. మొత్తం 5 స్టేట్లలో షూట్ చేసామండి. ఇది తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ 5 ప్లేసుల్లోనూ 5 స్టేట్లోనూ డిఫరెంట్ లొకేషన్స్. ఆర్టిస్టులు ఎక్కువ మంది, మాకు హీరో కాకుండా 3 హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా బ్రదర్ సత్యనారాయణ గారు, అలాగే మోహన్ బాబు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ మోహన్ బాబు, ప్రాణ్ గారు, కన్నడ ప్రభాకర్, రామలింగ గారు, ఇంతమంది కాంబినేషన్లో ఈ సినిమా మీరు చూశారు కదా. ఈ రోజుల్లో అయితే ఎంతకాలం పడుతుంది అని మీరు అనుకుంటారని నాకు తెలియదు, కానీ ఆ రోజులో ఇది 96 డేస్లో కంప్లీట్ చేసాం, 96 వర్కింగ్ డేస్లో. కారణం ఏంటంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేసుకుని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పర్ఫెక్ట్ టైమింగ్, పంక్చువాలిటీ, టైం అంటే టైంకి వచ్చేసి అనుకున్న టైంకి సినిమా కంప్లీట్ చేయాలని.
చేశారు. మన ముఖ్యంగా ఏంటంటే మరి ఒక సినిమాకి 24 క్రాఫ్ట్లు కంట్రోల్ చేసి ఆ సినిమాని తీర్చిదిద్దేది ప్రొడ్యూసరు ఎంత ముఖ్యమో డైరెక్టర్ కూడా ఒక ప్రాజెక్ట్కి అంతే ముఖ్యం. సో ఈ సందర్భంగా అఫ్కోర్స్ మా మురళికి నేను ఫార్మాలిటీగా చెప్పక్కర్లేదు, బట్ ఒక అకేషన్లో చెప్పాలి కాబట్టి మురళికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మళ్ళీ తర్వాత మాట్లాడేటప్పుడు మా ఇద్దరు మొట్టమొదటి కాంబినేషన్ అయ్యి మాట్లాడతాను. చాలా నిఖార్స్ అయినటువంటి క్యారెక్టర్ అండి. అతను ఇప్పుడు స్పందన తెలియజేస్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కలిసినట్లేదు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. యాక్చువల్గా కొదమ సింహం అనేది చాలా గొప్ప మెమరీ అండి, చాలా గొప్ప మెమరీ అది. ఈ సినిమా ఇంత బాగా రావటానికి, ఇంత బాగా తయారవటానికి ముఖ్య కారణం చిరంజీవి గారు. ఆయన అకామిడేట్ చేసినంతగా ఈ సినిమాని ఎవరు చేయలేరు. ఎన్ని రోజులు ఎప్పుడు ఎక్కడ విసుక్కోకుండా, అసలు ఆ గుర్రం తోడటం అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. సినిమా అంతా గుర్రం ఆపల్లే, అయినా సరే ఆయన అంత విసుక్కుంటూ, మోహన్ బాబు గారు ఈ సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్ని ఆయన్ని అకామిడేట్ చేస్తూ అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తూ ఈ సినిమాని ఫినిష్ చేయగలిగారు. ఇందాక బయట ఇప్పుడు చూశాను, నేను అంతకుముందు చూడలేదు. ఆ రోజు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు అంత అందంగా ఉన్నారు. ఈ మధ్య నేను ఆయనది మీసాల పిల్ల సాంగ్ చూసి ఒక 200 సార్లు చూసి ఉంటాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను సోషల్ మీడియాలో అంతసేపు చూడటం అనేది. సో ఇప్పుడు కూడా అంత అందంగా ఉన్నారు. ఆ రోజు కూడా అంత బాగా చేసి ఈ సినిమాని అంత ఇదిగా చేశారు. ఈ సందర్భంగా మా మిత్రులు సత్యానంద్ గారికి, పరుచూరి బ్రదర్స్కి, ప్రొడ్యూసర్ నాగేశ్వరరావుకి, రాజ్కోట్కి నా ధన్యవాదాలు. నేను అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి. ఇంత బాగా రావడానికి మేజర్ కారణం వాళ్ళే. రాజ్కోట్ వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నల నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నా జూనియర్స్. చక్రవర్తి దగ్గర వాళ్ళు చేస్తూ మాకు అసలు వాళ్ళని చూస్తే ముచ్చటేసేది అనమాట. వీళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలా, మా సినిమా ఎప్పుడు చేస్తారా అని చక్రవర్తి దగ్గర ఉన్నప్పటి నుంచి అనుకున్నాం. రాజ్కోట్కి కలవసంలో చేయడానికి సందర్భం కుదిరింది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో పర్చూరి బ్రదర్స్ అయితే నేను మొదటి నుంచి వాళ్ళతో ట్రావెల్ చేశాను. సత్యానంద్ గారు కూడా మాకు అన్ని రకాలుగా అసలు ఎప్పుడు అంటే ఇన్ హౌస్ అనమాట. మేమందరం రామాపల్లి నాగేశ్వరరావు కానీ మేమందరం ఎప్పుడు కావాలన్నా ఏ రోజు పిలిచినా ఎప్పుడు పిలిచినా వచ్చి మాకు కోఆపరేట్ చేసి ఫినిష్ చేశారు. సో ఇక మీరు సినిమా ఆడింది ఎలా ఆడిందో తెలుసు, ఇప్పుడు చూశారు ఎట్లా ఉందో కూడా మీకు తెలుసు. సో రీ రిలీజ్ కొంచెం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి కోఆపరేషన్ జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మాటలు రాయడం తప్ప మాటలు పెద్దగా మాట్లాడను, అందుకని ఏమనుకోవద్దు. ఈ సినిమా మీరు రాసిన వాటిలో నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎందుకంటే ఈ జానర్ సినిమాలు చాలా రేరుగా వస్తూ ఉంటాయి. రేరుగా కాదు, నాకు తెలిసి కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత మహేష్ బాబు ఒకటి చేశారు. సో చిరంజీవి గారు చేసే టైం కృష్ణ గారు చేసింది తప్ప ఇంక వేరే లేదు. కృష్ణ గారు అప్పట్లో చాలా ఖర్చు పెట్టి చాలా కష్టపడి చేశారన్నది బాగా అందరికీ తెలుసు. ఈ సినిమా బాగా రావాలి, చిరంజీవి గారితో వన్ అండ్ ఓన్లీ సినిమా అవ్వాలని నాగేశ్వరరావు గారు చాలా కృషి చేసి కష్టపడ్డారు. దానికి తగ్గట్టుగా మురళీమోహన్ రావు కూడా చాలా ఎక్కువ దీని గురించి తాపత్రయపడి ఇది ది బెస్ట్గా రావాలి, తెలుగులో కౌబాయ్ సినిమా అంటే ఇంత బాగుంటుందా, ఇది ఇంగ్లీష్ సినిమాలో తీయాలి అన్న తాపత్రయంతో తను తీయటం జరిగింది. ఇంకా దీనికి కోటి మ్యూజిక్ అయితేనే, మా సోదరుడు గోపాలకృష్ణ సహాయం అయితేనే, స్క్రీన్ ప్లేగా అన్నీ కూడా బాగా కుదరడంతో సినిమా బాగా వచ్చింది. ఇది రీ రిలీజ్కి తగ్గ సినిమా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు, ఈ జానర్ సినిమాలు, ఈ కౌబాయ్ సినిమాలు మనకి ఎక్కువ లేవు. అందులో హీరోలు చేశారు, కొన్ని ఎవరో హీరోయిన్లు అప్పట్లో రౌడీ రాణి అని ఇవి చేసి ఉండొచ్చు, కానీ ఇది టాప్గా ఉన్న హీరోస్ చేసినవి ఏమి లేవు. కనుక ఇది చాలా మంచి సినిమా అవుతుంది రీ రిలీజ్లో కూడా అని చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అనుకున్నాం. సో దీనికి మీరు చేయవలసిన సహాయం, మీరు ఇవ్వాల్సిన సహకారం ఇచ్చి దీన్ని మళ్ళీ మంచి సక్సెస్ చేస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు.
కొత్త సింహం మళ్ళీ 35 years తర్వాత రిలీజ్ అనేసరికి మాకంతా చాలా ఎక్సైటింగ్గా ఉంది టోటల్గా. అంటే నా రాజ్ లేడు ఇప్పుడు, నేను రాజ్ ఎంతో కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేసాం. ముందుగా మా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి, మురళీమోహన్ రావు గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా మీద ఇంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా, కోబాయ్ సినిమా మాతో చేయించారంటే అప్పట్లో మేము ఫుల్ ఫేమ్లో ఉన్నాం. రాజ్కోటిగా ఒక ఫుల్ బ్యానర్ ఉంది, ఫుల్ చాలా బిజియెస్ట్ కంపోజర్స్ అనమాట మేము. ఆ టైంలో మాకు ఈ అవకాశం కల్పించారు మా మీద నమ్మకంతో. ఒక్క మ్యూజిక్ కూడా వినిపించలేదు, ఇలా చేయండి, ఈ టైప్లో కావాలి, పాటలు ఇలా కావాలి, నెవర్ సెట్. డైరెక్టర్ గారు కానీ నాగేశ్వర గారు కానీ మా మీద నమ్మకంతో వెళ్ళారు సినిమాని. ఎందుకంటే నాకు రాజ్కి కౌబాయ్ సినిమా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము గుడ్ బ్యాడ్ అండ్ గిలీ ఫ్యూ డాలర్స్ మోర్ ఇవన్నీ ఒక 100 సార్లు చూసాము థియేటర్స్కి వెళ్ళి. అప్పట్లో వీడియో అదేది లేదు, డివిడీస్ అన్నీ లేవు అప్పట్లో. అలా చూసి 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 ఆ మ్యూజిక్ అంతా విని తర్వాత మేము దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో మెకానస్ గోల్డ్, క్విన్సీ జోన్స్ మ్యూజిక్, అది తర్వాత ఎనియో మార్కోని గుడ్ బ్యాడ్ అండ్ గిలీ ఫ్యూ డాలర్స్ మోర్ ఆయన మ్యూజిక్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా కంతా రెహమాన్ కీబోర్డ్ పేరు పనిచేశాడు. దిలీప్ వాడి పేరు కీబోర్డ్ పనిచేసి ఆస్కార్ స్టేజ్లో ఎనియో మార్కోని కలిశాడంట. క్విన్సీ జోన్స్ ఎనియో మార్కోని కలిశాడంటే ఎంత మహాభాగ్యం. మాకెంతో వాళ్ళని కలవాలని, వాళ్ళు ముట్టుకుంటే చాలన్న ఇది తనకి అదృష్టం కలగటం. మొన్న ఈ మధ్య చెప్పి పెడతాను, ఎనియో మార్కో కూడా కలిసినప్పుడు ఐస్ నో మోర్ నవ్వు, ఆయన కూడా లేరు, క్విన్సీ జోన్స్ లేరు కంపోజర్స్గా. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడైతే నేను అయ్యప్ప మాల వేసుకొని ఒక నిష్టగా ఈ సినిమాకి మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి. అంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు కౌబాయ్ సినిమాలు, పైగా మెగాస్టార్ చిరంజీవి గారిది అని చాలా కష్టపడి అంటే కలెక్షన్స్ అన్ని విన్నాం. కౌబాయ్ పీస్ ఎలా ఉండాలి, దీంట్లో రెగ్యులర్ మ్యూజిక్ చేస్తే మ్యాచ్ కాదు సినిమాకి. అందువల్ల కంప్లీట్ ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ని ట్రై చేసి రికార్డింగ్ చేసాం. చాలా మంచి పేరు వచ్చింది మాకు. ఇప్పటికి చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం. ఇందులో పాటలు కూడా నేను ఇందాక మొత్తం రీల్ చేద్దామని ఇన్స్టాకి అన్ని పాటల్ని పాడి గిటార్తో పాడి చేస్తుంటే నాకే ఇంట్రెస్ట్, ఏంటి ఎంత బాగున్నాయి పాటలు అనిపించి, అంత ఈజీ క్యాచీగా ఉన్నాయి పాటలు, మంచి రిథమిక్గా. ఇందాక నేను నా తేజాంజలిని నా మై అసోసియేట్ అనమాట, ఇద్దరు కలిసి చేసాం. అది కూడా రిలీజ్ చేస్తాం అనమాట సినిమాతో పాటు, వాళ్ళ పర్మిషన్ లేకుండా సాంగ్స్. సో అంత హ్యాపీగా వర్క్ చేసాం. నాకు మంచి అవకాశం ఇది. మళ్ళీ ఆఫ్టర్ 35 years తర్వాత రిలీజ్ అవుతున్నట్టే మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం ఈ సినిమాకి. మళ్ళీ మీరందరూ దీన్ని ఎంతగా ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా మీరందరూ ముందుకు తీసానని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ, నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా తక్కువ అంచేత కొన్ని మర్చిపోతా ఉండి ఇప్పుడు ఇంపార్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పడమే మర్చిపోయాను ఇందాక, మళ్ళీ గుర్తొచ్చి చెప్పాను. అలాగే చిరంజీవి గారి గురించి కూడా అఫ్కోర్స్ అంటే చిరంజీవి ఆయనతోటే స్టార్ట్ అయింది. ఎందుకంటే మాకు డైరెక్ట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈయనతో ఏం తీయాలి అనేస్తే ఇప్పటి వరకు ఆయన చేయని క్యారెక్టర్ ఏదో చేయించాలి అనేది అనుకుని కౌబాయ్ సినిమా అయితే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసాం. ఆయన దానికి ఎంత సహకారం అందించాలో చేశారు. ఆయన సహకారం లేకపోతే ఈ సినిమా ఇంత లెవెల్కి రాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సిన ఇదేంటంటే, మేము అడగంగానే మంచి బయట ఈ సినిమా కోసం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. కాసేపు వాళ్ళ నాన్నగారిని ఆయనలో చూసుకుంటూ కూర్చోండి. ఇప్పుడు మిగిలింది నేనే. ఈ సినిమా కంటే జస్ట్ 3 నెలలు ముందు మా కొండవీటి దొంగ వచ్చింది, చాలా మంది గుర్తుంటుంది. అది కాస్ట్యూమ్ డ్రామానేనండి, ఇది కాస్ట్యూమ్ డ్రామా. కానీ మురళి, నాగేశ్వరరావు, సత్యనారాయణ గారు పట్టుబట్టి మీరు రావాల్సిందే ఈ సినిమాకి స్క్రీన్ ప్లేకి అని పిలవటం. సత్యానంద్ కూడా ఎంతో ప్రేమతో రాబ్రదర్ కొంచెం ఈ ఇందాక వారు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో ఇబ్బందులు అనిపిస్తున్నాయి, ఏదన్నా కొంచెం. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆ రోజుల్లో మేము సంవత్సరానికి 20 నుంచి 30 సినిమాలు రాస్తూ ఉండేవాళ్ళం. హైయెస్ట్ 29 రిలీజ్ అయినాయి 87లోనో ఇప్పుడు. అలా రాసే రోజుల్లో దానిలో ఈ ఎక్కువ భాగం మాత్రం నేను మా సోదరుడు సత్యానందకి ఇస్తానండి. ఎందుకంటే తను
విజయేంద్ర ప్రసాద్ గారు, దత్తా బ్రదర్స్ వారు, మన రమా ఫిలిమ్స్ యూనిట్ గారిని కూడా వేశారు. మరి వీళ్ళల్లో ఎవరు మరి ఆ మూల కథ చెప్పారో మాకు తెలియదు. సత్యనారాయణ గారు చెప్పారు, మీరు చెప్పారు. మరి మూల కథ మాత్రం అంటే యూనిట్ ముందు ఆ పేరు వేశారు మీరు. రమా ఫిలిమ్స్ యూనిట్, దత్తా బ్రదర్స్ అంటే విజయేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు, శివశక్తి దత్త ఇదంటారు. మారా అని ఒక పేరు, ఆయన దేవర ఫిలిమ్స్ రైటర్ అంటండి. ఆయన అసలు గుర్తు కూడా అట్లా, ఆయన ఎవరో ఎప్పుడు కూర్చున్నాడు. మా ఇద్దరికి ఎంతసేపు సత్యానంద్ నేను అన్నయ్య వేరే దాంట్లో ఉంటా ఉండేవాడు, నేను ఇటు వచ్చేవాడిని. ఎప్పుడైనా ముగ్గురు కూర్చునేవాడు, నేను అన్నయ్య సత్యానంద్ అలా. ఆయన ఎవరో కూడా గుర్తు రావట్లేదు. ఏమైనా ఒక జోనర్ అనేది రాయటం అనేది ఒక సాహసం అండి. అంటే సాంఘిక చిత్రాలు మాత్రమే చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులు, ఆ తర్వాత పౌరాణికాలు, ఈ రెండు బాగా అలవాటండి మన తెలుగు ప్రేక్షకులకి. రామారావు, రంగారావు గారు, వీళ్ళందరూ, నాగేశ్వరరావు అందరూ కూడా పౌరాణికాలు అలవాటు చేశారు. చారిత్రాత్మకాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు కూడా మనకి లిస్టులో నేను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేశాను, మీ అందరూ తెలుసు, తెలుగు సినిమా సాహిత్యంలో. అందులో వెతుకుతుంటే అసలు అది చాలా తక్కువ కనపండి ఆ సినిమాలన్నీ కూడా. అలాంటి సమయంలో ఒక అద్భుతమైన జోనర్ని మీరు తీయాలి కౌబాయ్ సినిమా అంటే హాలీవుడ్ లెవెల్లో తీయాలనేది కోరిక. మరి హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయాలంటే ఎవరు దీనికి సరిగ్గా సరిపోతారు అని వాళ్ళు ఆలోచించి చిరంజీవి గారు కరెక్ట్ అని అనుకోవడం 1000 times కరెక్ట్. ఎందుకంటే ఆయన మీరు చూస్తున్నారు అసలు అక్కడ. ఇందాక ఒక షాట్లు కొన్ని చూశారు, ఒక షాటే చూశారు, చిరంజీవి గారు మాట్లాడారు, సినిమా అంతా చూశారు మీరు. ఆయన అసలు ఈ తెలుగువాడేనా అన్నట్టు నటించాడు. అంత ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అందులో మళ్ళీనేమో అద్భుతమైన కథలో, వీళ్ళ యూనిట్ కథలో ఒక అంశం ఉందండి. తల్లిదండ్రుల్ని ఇద్దరిని కోల్పోయి ఎవరి దగ్గర పెరిగి, అంతే కదా, ఎవరి దగ్గర పెరిగి వాళ్ళు ఇతర తల్లిదండ్రులని చంపేస్తుంటే ఆ తల్లిదండ్రులు, మేము నీ తల్లిదండ్రులు కాదురా నాయన, మీ తల్లిదండ్రులు వేరే ఉన్నారు, మీ అమ్మ జైల్లో ఉందంటే జైలుకి వెళ్తాం. అంటే ట్విస్టులు చూడండి. సోషల్ సినిమాలో ఉండేటువంటి ట్విస్టులన్నీ కూడా వచ్చినాయి దీనిలో. స్క్రీన్ ప్లే విభాగంలో అంటే ఆ కథలో నాకు వారు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్ లో కూడా చాలా ట్విస్టులు ఉంటాయి. అలా అంటే తన తల్లి తండ్రి ఇలా అవటానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుసుకుని ఆ హీరో ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి జోనర్లో వెళ్ళిపోతూ ఉంటుందండి. చివరిలో కైకాల సత్యనారాయణ గారు ఎక్కడో ఉంటారు, అక్కడ వెళ్ళిపోతారు. మళ్ళీ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు నేను కూడా కొంచెంసేపు చూసా, 5-5 నిమిషాలు చూసుకుంటూ వెళ్తాంటే నిజంగా మధురమైన స్మృతి అనిపించింది. మళ్ళీ చూస్తాను, ఫుల్గా చూస్తాను ఇంటికి వెళ్ళి. చాలా బాగుంది, మీరు అందరూ చూశారు, నేను చెప్పక్కర్లేదు. 35 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన కథా కథనాలు సంభాషణలతో సంగీతం అవుతుంది, మర్చిపోలేమండి. రాజ్కోటి అంటే చక్రవర్తికి నిజమైన బిడ్డలు అనిపించారు వీళ్ళు. నేను శిష్యులు అంటలేదని, నాకు చక్రవర్తికి బిడ్డలే అనిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నో సినిమాలు చక్రవర్తి గారితో చేస్తా ఈ పిల్లలిద్దరిని మేము చూసేవాళ్ళం, రాజుగారిని, కోటి గారిని. అక్కడ అద్భుతం, మామూలు రీరికార్డింగ్ ఒకటి. ఎందుకంటే మనకు సంబంధం లేనటువంటి ఒక జోనర్, ఆ జోనర్కి ఒక రీరికార్డింగ్ అద్భుతంగా ఇవ్వటం అంటే చూడండి. నాకు చెప్పారు కదా అతను, ఛాలెంజ్, ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. అంటే ఈ సినిమా చూస్తే తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉండకూడదు, ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ చేస్తే చూసినట్టు, లేకపోతే ఇంగ్లీష్ సినిమా డైరెక్ట్ గా తెలుగు మాటలు చెప్పుకుని రిలీజ్ చేసినట్టు ఉండాలన్నంత భావన కలగజేసింది ఆ రీరికార్డింగ్. పాటలు కూడా చాలా మధురంగా ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చూశారు కాబట్టి నేను ఎక్కువ వాటి గురించి చెప్పట్లేదు మీకు. ఇప్పుడు మాకేంటంటేనండి,
ఒక సినిమా విజయం వెనక నిర్మాత ఉంటాడు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టేది ఆయనే. నా వల్ల కాదయ్యా అని ఆపేస్తే రచయిత అనుకున్నదో దర్శకుడు అనుకున్నదో తెర మీదకి రాదు. కాబట్టి ఆ విజయాన్ని మొదట మనం అందించాల్సింది రమా ఫిల్మ్స్కి, సత్యనారాయణ గారికి, నాగేశ్వర గారికి అందించాలండి. ఆ తర్వాత 24 యూనియన్ని చేతుల్లో పెట్టుకుని అద్భుతంగా నడుపుకుంటూ తీసుకెళ్లేది దర్శకుడు మురళీమోహన్. అతని మొదటి సినిమా రాసింది మేమే. కథానాయకుడు మీ అందరూ గుర్తుందో లేదో, సంఘర్షణ. కానీ నాకు కథానాయకుడినే ఎప్పుడు గుర్తొస్తుంది ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే బాగా అలుక్కున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు, తీద్దామా వద్దా తీద్దామా వద్దని. నాకు నచ్చలేదు ఆయన స్క్రిప్ట్ అక్కడ పట్టేసి అదే గుర్తు వస్తా ఉండదు. సైలెంట్గా వెళ్ళిపోయింది కాబట్టి సంఘర్షణ అది గుర్తురాదండి నాకు ఎప్పుడు. మురళి అనగానే కథానాయకుడు మరి నందమూరి బాలకృష్ణ గారితో ఎంత పెద్ద హిట్ చేశాడో మీకు తెలిసిందా. తీసింది తక్కువ సినిమాలైనా అంత అద్భుతంగా తనకంటూ ఒక మార్కు, ఒక వదన్నం రెడ్డి గారి లాగా, ఒక రాఘవేంద్రరావు లాగా, ఒక దాసనారాయణరావు లాగా అలా తనకి ఒక జోనర్ నిర్మించుకుని అలా మా మురళి మురళీమోహన్ రావు పూర్తి పేరు, మేము మురళి అంటాం. తను అద్భుతంగా చేశాడు. కాబట్టి ఒక సినిమా 35 సంవత్సరాల తర్వాత, అంటే మాకు ఎంతంత వయసులో వచ్చినాయి మీ అందరూ తెలిసి చూస్తూ ఉంటుంటారు వీటిలో, అంత వయసులో మళ్ళీ 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఆ మధురమైన జ్ఞాపకాల్లోకి, నిన్నటి నుంచి నేను అదే జ్ఞాపకాల్లో ఉన్నా. దానికి కారణమైనటువంటి ముందు కైకాల నాగేశ్వరరావు థ్యాంక్స్ అండి. మీరు నిర్ణయం తీసుకుని మళ్ళీ ఈ సినిమాని మీరు చిరంజీవి గారి కోసం చేస్తున్నారు, కానీ మా అందరి కోసం కూడా మీరు చేస్తున్నారని మేము భావించి ఈ ఆనందాన్ని రేపు ప్రేక్షకులతో పాటు మేమందరం కూడా పంచుకుంటామని తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ సినిమా ఇది చూస్తుంటే మళ్ళీ ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే కొత్త సినిమా చూసినట్టు అనిపించింది సార్ మాకైతే. మీరు డైలాగ్లు మీరు మొత్తం కూడా అంటే ఆ మ్యూజిక్ వస్తుంటే చిన్న లైఫ్, చిన్నప్పుడు లైఫ్ మాకు మొత్తం గుర్తుకొచ్చేసి అసలు నిజంగా ఇది అంటే ఏం మిస్ అవుతున్నామో. ఇప్పుడు 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్. 3.5-4 crores అంటే ఆ రోజులో హైయెస్ట్ బడ్జెట్ అండి అది. ఎందుకంటే ఆ రోజులో సిమిలర్ స్టేటస్ హీరోస్ కానీ ఈవెన్ చిరంజీవి గారు మిగతా సినిమాలు కానీ చూస్తే 2.5-3 మధ్యలో అయ్యాయి. ఇది ఎందుకు ఎక్కువ అంటే ఈ కోబాయ్ సినిమాకి ఈ సినిమాకి కావాల్సిన ప్రతి సెట్ మేము వేయాలి. ఆల్రెడీ ఉన్న సెట్ మాకు ఉపయోగపడదు, అలాగే మేము వేసిన సెట్ ఇంకొకరు ఉపయోగపడదు. అది అన్ని ఎంత ఖర్చు పెట్టేసినా వెంటనే తీసేయాలి సినిమా. తర్వాత 5 స్టేట్లు మళ్ళీ షూట్ చేసాం. కాబట్టి ఇంత ఇది చేసినా కూడా ఏంటంటే పక్కా ప్లానింగ్ తోటి చేయడం వల్ల 96 డే వర్కింగ్ డేస్ ఉంది దీనికి. సో 3.5-4 మధ్యలో బడ్జెట్ అయింది ఆ రోజు. మొత్తం చిరంజీవి గారు మొత్తం చూస్తుంటే గుర్రం మీదే ఎక్కువ జర్నీ, అంటే మీరు రిస్క్ అనిపించలేదు సార్ అది అసలు. ఆయన వండర్ఫుల్ హార్స్ రైడింగ్ చూస్తే మనకే అసలు ఒళ్ళు వెగుడు వస్తుంది, అంత బాగా హార్స్ రైడింగ్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ కొదవ సింహం చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని ఒక బయట ఇచ్చారు. ముందు సైరా ఫంక్షన్ లో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ కొదవ సింహం ఈజ్ మై ఫేవరెట్ మూవీ, ఆ సినిమా చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను అనే ఒక ఆ సందర్భంలో ఆయన రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సినిమాలు స్టోరీస్ ఏమైనా మళ్ళీ ఏమైనా ఉన్నాయి సార్? అంటే చరణ్ గారికి ఒక కౌబాయ్ లాగా చేసే ఏమన్నా అంటే నాకు తెలిసి ఇవాళ పరిస్థితులు చాలా కష్టమైనవి. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లు ఇదే సినిమా ఇవాళ అప్పట్లో 3.5-4 మధ్యలో అయింది, ఇవాళ అయితే ఎంత అవుతుందో కూడా నా ఊహ కూడా అందట్లేదు. చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఇవాళ. సార్ కోటి గారు ఎందుకంటే ఒక కౌబాయ్ చిత్రం ఇందాక అవన్నీ చెప్పాను కానీ నేను అది చెప్పలేకపోయా. ఒక కెమెరా పనితనం లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎక్కడికో బ్రిటిష్ రూల్ టైంలోకి తీసుకెళ్ళిపోవాలి కదండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. అంత తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించగలిగినంటే కేఎస్ఆర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.
డైరెక్టర్ భాస్కర్ రావు గారు కూడానండి. ఫైట్ మాస్టర్ రాజు, మా రాజు మీకు తెలుసు కదా, ఖైదీ గారి నుంచి మాకు ఆయనతో ఎంతో అనుమానం. రాజు మాస్టర్ గారు ఫైట్స్, ఇందాక ఫైట్స్ చెప్పాను, 18 అన్ని ప్రతి దాంట్లోనూ ఒక చిత్రాన్నండి ఒక ఫ్రేమ్ ఎక్స్ట్రా ఉంటే ఆవిలిస్తారండి, ఒక ఫ్రేమ్ తక్కువ ఉంటే ఎలా చూస్తారండి, ఏంటిది. కాబట్టి తక్కువ ఎక్కువ కాకుండా సరిగ్గా సమపాళ్లలో దాన్ని ఎడిట్ చేస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. స్టోరీ తర్వాత ఫస్ట్ మెగాస్టార్ కి ఏ పాట పడాలి అది మెయిన్ అన్న. అందుకని ఫస్ట్ స్టార్ మెగాస్టార్ చేసాం. చెప్పండి ఆ పాట మేము చేస్తున్నప్పుడే అర్థమైపోయింది, చాలా మ్యాసివ్ హిట్ అవుతుంది, మెగాస్టార్కి ఉండిపోతుంది ఈ పాట. ఆ తర్వాత ఇంకొక గుమ్మాయించు కొంచెం ఇది మనో పాడేది. తర్వాత ఇప్పుడు లాస్ట్ లో పిల్లో జాబిల్లో ఇది మొత్తం జిప్సీ డాన్స్ అనమాట. ఎండ్ చూస్తుంటారు మీ సాంగ్స్ అన్ని. అలాగా ఇంకోటి వచ్చి అల్లాటప్ప గుంగురము ఎల్లకిల్లా పట్టి నన్ను పట్టు, ఇది మంచి ఫోక్ మెలడీ తోట అనమాట, మన నేటివ్ సాంగ్ అది. అలాగా రకరకాలుగా చేసాం అన్ని, ఒక స్టైల్ కాదు. కోబాయ్ అనేసి కోబాయ్ స్టైల్లో చేయాలి పాటలు ఒక్కటే, మీదన్నీ కొంచెం మనం క్యాచ్గా ఉండేటట్టు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కదా బాగా రీచ్ అయ్యేటట్టు మేము చేయడం కదా, ఆయన చేయించుకున్నాం మురళీమోహన్ గారు మా నిర్మాత. కాదు సార్, ఏ పాట మీకు బాగా కష్టమవుతుంది కంపోజింగ్లోనా? పిల్లో జాబిల్లో అంటే లాస్ట్ లో జిప్సీ స్టైల్ అంటే చాలా స్టైల్స్ ఉంటాయి దానికి. ఎందుకు ఆ బీట్ వచ్చింది గిటార్స్ తోటి, మొత్తం స్పానిష్ ఆ స్టైల్లో, అది ఫ్లెమింగో స్టైల్ అనమాట. అది చేయటం అది కొంచెం కొత్త. యాక్చువల్లీ రామోజీరావు గారు మేము 10 సినిమాలు చేస్తున్నాం, ఈ పాట గురించి ఆయన చాలా గట్టిగా చెప్పాడు మాతో, చాలా బాగుంది కోటి గారు, రాజు గారు చెత్త బాగా చేశారు ఈ పాట అని. రామోజీరావు బాగా ఇష్టమైన పాట పిల్లో జాబిల్లో. సార్ మురళీమోహన్ రావు ఇప్పుడు యాక్చువల్గా మురళీమోహన్ రావు గారు ప్రామిస్ చేస్తారు, ప్రతిదానికి చెప్పుకుంటూ వెళ్తే లెంత్ పెరిగిపోతుంది కదా. ఇంకా కొన్ని తీసినవి కూడా కొన్ని ట్రిమ్ చేసాము. సో అది హీరోయిన్ అన్నది అమ్మాయి తను సేవ్ చేసిందన్న దీని మీద ఆయన ఆ మాట అన్నాడు ఆ రోజు. ఆటోమేటిక్గానే ఉంది కదా, చివరికి వచ్చేటప్పటికి అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యాం. సార్ నాగేశ్వరరావు హంటర్స్ ఆఫ్ ది అప్పట్లో మోసగాడు కూడా ట్రెజర్ హంట్ అని చేశారండి ఇంగ్లీష్ లో డబ్బింగ్. మోసగాడు మనది కూడా అప్పట్లో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ అని మనం కూడా డబ్బింగ్ చేసాం. అంటే పాటలు తీసేసి సాంగ్స్ రిమూవ్ చేసి జస్ట్ ఓన్లీ మిగతా పార్ట్ డబ్బింగ్ చేయడం. అక్కడ కలెక్షన్స్ బాగానే వచ్చినాయండి. అంటే అక్కడ హాలీవుడ్ లో రిలీజ్ చేయలేదండి, చిన్న చిన్న కంట్రీస్ లో హాలీవుడ్ లో చేసాం. థ్యాంక్ యూ సార్. కోటి గారు నమస్కారం. ఎక్కువ బండి ఎక్కువ మావా ఫస్ట్ టైం పాడించాం చిరంజీవి గారికి. ఎస్ సార్. యాక్చువల్ చిరంజీవి గారు విని అదే పెట్టినాను. జనరల్ గా బాలు పాడతారు, అన్ని బాత్రూమ్లే పాడతారు. అవునండి. బాలు గారు డేట్ దొరక్క మనతో పాడించాం. వాడు చాలా బ్రహ్మాండంగా పాడాడు పాట అనేసరికి అది చిరంజీవి గారు అందరూ టీం అందరూ వినేసి మనం ఇదే పెట్టేద్దాం. అక్కడే అది మాకు బాగా ప్లస్ అయింది అనమాట. కానీ నార్మల్ ఆడియన్స్ కి చాలా తెలియదండి. ఆల్మోస్ట్ 2 బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాత తీద్దామని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి? ఆయనతోటి మేము ముందు తీసిన సినిమా చిరంజీవి అనే టైటిల్ తోటి ఒక సినిమా చేసాం. అది అంత సక్సెస్ఫుల్ సినిమా కాదండి. అది మేము కొంత మాకు డిసప్పాయింట్మెంట్ ఉంది. దాన్ని బట్టి అంత స్థాయి ఉన్న హీరో తోటి ఆ స్థాయి సినిమా చేయలేకపోయామే. అంటే చేయడానికి వేరే కారణాల వల్ల చేయాల్సి వచ్చిందంటే అది వదిలేస్తే ఆయన స్థాయికి తగ్గ సినిమా కాదని ఆ డిసాటిస్ఫాక్షన్ మాకు ఉంటానే ఉంది. సో మళ్ళీ ఆయన మాకు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే రొటీన్గా ఆయన రెగ్యులర్ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి. అది ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అవన్నీ రెగ్యులర్గా చాలా వస్తూ ఉంటాయి సినిమాలు. బట్ యూనిక్గా ఉండాలి మనం ఆయనతో ఈసారి చేయబోయేది. ఈ పక్కన ఇటువంటి సినిమా ఆయనతో ఇంకోటి ఉండకూడదు అంటే ఆయన త్వరగా చేయని క్యారెక్టర్ చేయించాలి. అంటే మాకు ఆయన చేయని క్యారెక్టర్లు ఏమున్నాయంటే బాండ్ కూడా జేమ్స్ బాండ్ కూడా ఇది ఒక తరహాలో చేశారు.
అన్నీ చేశారు, కానీ కౌబాయ్ సినిమా చేయలేదు అనేది గుర్తుకొచ్చి ఆయనతో కౌబాయ్, ఎందుకంటే ఆయనకి మ్యాసివ్ మార్కెట్ ఉంది ఆ రోజుల్లో. కౌబాయ్ సినిమాకి కాస్ట్ ఎక్కువ అవుతుంది మిగతా సినిమాల కన్నా. సో ఆయనకున్న మార్కెట్ దృష్ట్యా మనం ఆయనతో ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఆయన డేట్స్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి స్టోరీ తర్వాత ముందు ఆయన కన్సెంట్ తీసుకోవాలి కదా, అసలు కౌబాయ్ చేయడానికి ఆయన కన్సెంట్ తీసుకున్న తర్వాత స్టోరీ చేయాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈసారి మీతో మీరు ఎంతవరకు చేయండి క్యాచ్ చేయాలి, కౌబాయ్ చేద్దాం అనుకుంటున్నామండి అంటే, చాలా బాగుంటుంది కౌబాయ్, నాకు కూడా ఎప్పటి నుంచో కౌబాయ్ చేయాలండి, కాకపోతే ఒక విషయం చెప్తాను ఆలోచించుకోండి మీరు అని అన్నారండి. ఏంటంటే కౌబాయ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మీకు అంత ప్రాఫిటబుల్గా ఉండదేమో ఆలోచించుకున్నాను. పర్వాలేదండి, మీ ప్రీవియస్ సినిమాలో సినిమా ఆడపైన మాకు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈ సినిమాలో ప్రాఫిట్స్ తర్వాత అండి మాకు సాటిస్ఫాక్షన్ కావాలి, మీతో మీ స్థాయికి తగ్గ సినిమా చేసిన సాటిస్ఫాక్షన్ కావాలి, అయితే ప్రొసీడ్ అన్నారు. ఇక అక్కడి నుంచి మేము అందరూ కలిసి కూర్చుని టీమ్గా స్టోరీ మేకింగ్లోకి వెళ్ళాం. ఈ చిత్రంలో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయడానికి ఎలాంటి కసరత్తు చేశారు? ఆ క్యారెక్టర్కి ఆలోచిస్తానండి, ఇందాక బయటలో చిరంజీవి గారు కూడా చెప్పారు, ఆ పూట మోహన్ బాబు తప్ప ఇంకెవరు చేసినా బాగుందండి ఆ క్యారెక్టర్. ఇంకెవరు అంత జస్టిస్ చేయలేరు ఆ క్యారెక్టర్కి. ఆయన విలన్ గాను చేయగలడు, కామెడీ విలన్ గాను చేయగలడు, కామెడీ చేయగలడు. సో అన్ని రకాల ఒక రసాలు పోషించే ఒక కెపాసిటీ ఉంది మోహన్ బాబు గారికి. డైలాగులు చాలా కామెడీగా చెప్పడం అయింది. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు సత్యానంద గారు కూడా క్యారెక్టర్ బ్రహ్మాండంగా రాశారు. ఇవాటికి ఎప్పుడు వింటున్నా నాకు వస్తుంది ఆ డైలాగ్. సో ఆ మోహన్ బాబు గారికి అంటే మాకు ఆ రోజులో చాలా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం మెడ్రాస్లో. మా బ్రదర్కి అంటే అందరికీ ఇష్టం, ఆ హీరోలు అందరికీ ఇష్టం, మోహన్ బాబు గారికి ఇష్టం. సో న్యాచురల్గా మా బ్రదర్ అడగానే ఎవరో కాదనేవాళ్ళు కాదు. సో ఇది ఇలా ఉంది, క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరు లేదు చేయాలంటే ఆయన హ్యాపీగా ఆయన రిటర్న్ చేశారు. సత్యనారాయణ గారి రియాక్షన్ ఏంటంటే ఈ సినిమా మొదలు పెట్టే ముందు అదేనండి, ఆయనకి ఇంటి పెద్దగా బడ్జెట్ మీదే ఆయనకి భయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మేము ఏంటంటే ఒక యంగ్ యూత్ లో ఒక ఆవేశంలో ఎలా అయితే చేయాలనుకుంటాం, బట్ ఇంటి పెద్దగా మరి కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అంటే పర్లేదు, వీ కెన్ మేనేజ్. ఎందుకంటే డబ్బింగ్లో వస్తాయి దీనికి, ఈ టైప్ ఆఫ్ సినిమాలకి తమిళ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ అన్నీ వస్తాయి, వీ కెన్ మేనేజ్, పర్వాలేదు అంటే ఆయన గో హెడ్ అన్నారు ఆయన కూడా. థ్యాంక్ యూ సార్. సార్ మీకే సార్ పోటీ తర్వాత మీరు ఎందుకు సైట్ మూవీస్ తీయట్లేదు సార్? ఏదండి సైట్ మూవీస్ ఎందుకు చేయట్లేదు? సైట్ మూవీస్ అంటే స్టేట్ అంటే ఈ మధ్య మేము వేరే సినిమాలు కూడా డబ్బింగ్ లాంటివి కూడా ఏం చేయలేదు కదండి. అంటే కేజీఎఫ్ హొంబలే ఫిలిమ్స్, మా చిన్నబాబు హొంబలే ఫిలిమ్స్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. హొంబలే ఫిలిమ్స్ తెలుసు కదా, కాంతారా ఇవన్నీ తీశారు. సో దాంట్లో మా అన్నయ్య గారు అబ్బాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అది రమా ఫిలిమ్స్ సంబంధం లేదు, హొంబలే ఫిలిమ్స్ వాళ్ళది. తీసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఆ రోజుల్లో మరి ఒక ప్రొడ్యూసర్కి ఒక ఎంత వాల్యూ ఇవ్వాలో అందరూ అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. నిర్మాతని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, నిర్మాతకి లాభపడాలి అని అందరూ అంత దృఢంగా ఒక నిశ్చయంతో అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. బడ్జెట్ ఒక కంట్రోల్లో ఉండేదండి. మామూలుగా ఏంటంటే సినిమాకి రిస్క్ అనేది ఈ రేంజ్ లో రిస్క్ ఉంటుందని ఆ రోజుల్లో తెలిసేదండి. ఇంత రిస్క్ ఉంటుంది, సినిమా యావరేజ్ అయినా ఈ రిస్క్ ని మనం భరించగలగాం అనే ఒక ఇది క్యాలిక్యులేషన్ ఉండేదండి. సినిమా అనేది ఎప్పుడైనా రిస్క్ తో కూడా ఉందండి, బట్ ఆ రోజుల్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఒక అంచనా అందేది. మహా అయితే ఇంత రిస్క్ ఉంటుంది, అది మనం భరించగలం అనేది. ఇవాళ అసలు ఎంత అవుతుందో తెలియదు, బడ్జెట్ ఎన్ని రోజులకి కంప్లీట్ అవుతుందో తెలియదు. సో అసలు రిస్క్ అనేది కూడా ఎంత అనేది తెలవట్లేదు. సో మనం ఆ రకమైన పరిస్థితుల్లో సినిమా తీసి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేమో అని చెప్పి మనం అట్లా వద్దనుకుంటున్నాం. సత్యానంద గారు అన్ని చోట్ల ఉంటారు. ఆయన ఇప్పుడు చాలా మంది రైటర్స్ ఆయన కట్ తీసుకున్నప్పుడు పరచూరు బ్రదర్స్ కానీ మీరు కానీ చాలా మంది రైటర్స్ కూర్చున్నారు. దత్తా విజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక స్టోరీ మీద ఎంత లెజెండరీ రైటర్స్ కూర్చున్నారు. ఇది ఇవ్వనంటారా చిరంజీవి గారి సక్సెస్ కారణం? ఎందుకంటే ఎంతమంది వర్క్ చేస్తే కానీ, ఇంతమంది రైటర్స్ కూర్చొని పెన్ను కలిపితే కానీ సెట్స్కి వెళ్ళి 40 రోజుల్లో నుంచి ఆయన సినిమా తీస్తూ వస్తున్నారు. ఆయన సక్సెస్ కి కారణం ఇది అంటారు.
అంటే అన్ని సినిమాలకి ఇంతమంది కూర్చోవటం జరగలేదు. బ్రదర్స్ రాసి సినిమాలు వాళ్ళే రాసేవారు. ఎప్పుడైనా అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండటం వలన నేను వాళ్ళు విజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఎప్పుడైనా పిలవటానికి ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏ సినిమాకి ఆ సినిమా ఇంతమంది కూర్చున్న సినిమాలు రేరు. పర్టికులర్గా ఈ సినిమాకి ఇది వేరే జోనర్ తీయటం అయితేనే చిరంజీవి గారు ఇది ఒకటే చేస్తాం బహుశా కౌబాయ్ అన్న ఫీలింగ్తో ఆయన దిగటం అయితేనే నాగేశ్వరరావు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇది కొత్తగా తీయాలన్నది. దీనివల్ల ఏమిటంటే ఎక్కువ మంది ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. పట్టూరు బ్రదర్స్ కావచ్చు, దత్తా బ్రదర్స్ కావచ్చు, మారా నటన ఆయన కావచ్చు, నేను కావచ్చు, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాగేశ్వరరావు గారు కూడా కథలో ఇన్వాల్వ్మెంట్, మురళీమోహన్ రావు ఇన్వాల్వ్మెంట్, ఇంతమంది కొన్ని రేర్ పిక్చర్లకే జరుగుతుంది. మిగతా కొన్ని పిక్చర్లు వాళ్ళంతటా వాళ్ళు రాసిన ఉంటాయి, నా అంతటా ఏం చేసిన ఉంటాయి. అన్ని సినిమాలకి ఇంతమంది కూర్చోవడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకి జరిగింది. సార్ చిరంజీవి గారు ఏదన్నా ఫస్ట్ కథ సత్యానంద్ గారికి చెప్పండి అంటారు. ఆయన దీని ఒక ఒపీనియన్, ఏదైనా ఒక ఒపీనియన్ కూడా ఉంటే బాగుంటుంది, దట్ ఈజ్ మేబీ సెకండ్ ఒపీనియన్ లాగా అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం తప్ప అంతకంటే విశేషం. సార్ ఈ వెస్టర్న్ కౌబాయ్ ఫిల్మ్స్ అన్ని మనం చాలా చూసాం కదా. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు గోల్డ్ అన్ని చూసాము. అన్నిటినీ లైక్ చేసినవి ఉన్నాయి, మనం చిన్నప్పటి నుంచి చూసినా ఉన్నాయి. అట్లా అడాప్ట్ చేసుకోవటం కానీ ఇన్స్పైర్ అవటం కానీ జరుగుతూనే ఉంటాయి. అందులో ఇప్పుడు ఇది ఎలాగో మన నేటివిటీ కాదు. అందుకే ఇందాక అన్నారు ఇంతమంది రైటర్స్ కూర్చోవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే దీంట్లో కొంచెం నేటివిటీని మేళవించి దీన్ని ఒక తెలుగు ఫిలిం లాగా తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో జరిగినాయి. ఇక షార్ట్స్ అంటారా, మనం అద్భుతమైనవి చూసాం, ఎంతో మన వాళ్ళందరూ తీసినాయి అని. అట్లా కొంత ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, అందులో డౌట్. హాయ్ సార్, దిస్ ఇస్ ప్రజావాణి. సార్ సినిమా చూస్తుంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టే ఉంది, చాలా బాగుంది. నాకైతే 4 ఇష్యూస్ చాలా బాగా నచ్చినాయి. ఏంటంటే అప్పట్లో కౌబాయ్ అంటే కృష్ణ గారు అది ఫిక్స్ అయిపోయింది జనాల మనసులో. ఆ టైంలో చిరంజీవి గారితో చేయించాలని కూడా చాలా బాగుంది, అద్భుతమైన ఐడియా. అండ్ ఆల్సో ట్రెజర్ హ్యాండ్ అంటే ఏదో ఒక ట్రెజర్ తీసుకొని పడేయకుండా నెమలి సింహాసనం అండ్ కోహినూరు వజ్రం ఇవి పెట్టడం చాలా బాగుంది. నాకు ఇంకో 2 ఏంటంటే అప్పుడు వాడిన టెక్నాలజీ, ఇప్పుడు హాలీవుడ్లో వాడుతున్న టెక్నాలజీ అప్పుడే వాడారు అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు చాలా తక్కువ ఎక్విప్మెంట్స్ తో ఉండేది. ఇప్పుడు అట్లనే కెమెరామెన్ కానీ లేకపోతే ఫైట్ మాస్టర్స్ కానీ మనం ఇవన్నీ చూసి నేర్చుకున్నాయే కదా. అప్పుడు ఇవాళ ఉన్న దీనికన్నా ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేది. అయినా కూడా ఆ రోజు మనం చేయగలిగామంటే అందరూ సమిష్టి కృషి వల్ల సాధ్యపడింది. అలాగే బాలీవుడ్ విషయానికి వస్తే, బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు నటిస్తోంది, రామ్ చరణ్ సరస్వతి నటిస్తోంది అంటే బాలీవుడ్ బామ్మ రామ్ చరణ్ సరస్వతి అని మేము గొప్పగా రాస్తూ ఉంటాం. ఆ రోజుల్లోనే మీరు బాలీవుడ్ నటిని విలన్ గా పెట్టారు, అండ్ ఆల్సో మెయిన్ లీడ్ గా పెట్టారు. ఎలా అది కూడా? ప్రాణ్ గారు నేను ప్రాణ్ గారితో అంతకుముందు పనిచేశాను. సో ఇది ఆయన అనుకున్నప్పుడు ఆయనతో నాగేశ్వరరావు గారు వెళ్ళి మాట్లాడిన పేరు అది ఆయన నేను ఆయనతో చేశాను అని నమ్మకంతో వచ్చి చేశారు. మురళి గారు, దిస్ ఇస్ ఉమా. హాయ్ సార్. సార్ ఇప్పుడు 96 days షూట్ చేశారని చెప్పారు. ఇప్పుడు అంత అప్డేట్ కానీ టెక్నాలజీ కానీ అంత అప్పుడు లేదు. సో అంత అవుట్డోర్లోనే చేశారు, ఎక్కడ చూసినా అడుగులు ఇట్లా అంతా కనిపిస్తుంది. సో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి సార్? అంటే అక్కడ నుంచి చిరంజీవి గారు అక్కడ ఇల్లు తీసుకురావడం కానీ అవన్నీ చూస్తే కనుక చాలా టఫ్గా అనిపించింది మాకు, చూడడానికి అట్లా ఉంది. సో మీరు చేసేటప్పుడు ఆ 96 days మీకు ఏది చేయడానికి ఛాలెంజింగ్ అనిపించింది సార్? ఎగ్జాగరేషన్ కాదు కానీ మేము ఎప్పుడు అంత ఏది టెన్షన్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఒక వెకేషన్కి వెళ్ళినట్టే ఉంది. ఎందుకంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నేను నాయకు ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ ప్లాన్డ్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది అతనికి. ఎక్కడ ఎత్తుకోవటానికి భయపడటానికి రేపు ఏం జరుగుతుందో ఇది జరుగుతుందో లేదన్న మొత్తం టీం ఉంది. అందరూ కుర్రాళ్ళు, మేనేజర్లు కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ ఏది కావాలన్నా ముందు ప్లాన్ చేసుకునేవాళ్ళం, దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. వీటన్నిటి మీద ఇందాక చెప్పాను కదా, చిరంజీవి గారి కోఆపరేషన్ ఈ సినిమాకి ఫినిష్ అవడానికి కారణం.
ఎందుకంటే ఇందులో టు బి ఫ్రాంక్ ఆయనకున్న అనుభవం. ఇప్పుడు నేను ఏదో ఒక 40 పాటలు చేసుకుంటాను, ఒక 40 బైట్లు చేసుకుంటాను, ఆయన 400 బైట్లు 400 ఇది చేసి ఈ గాట్ మోర్ ఇన్వాల్వ్మెంట్. ఆయన చాలా అవుట్పుట్స్ చాలా ఆయన ద్వారా ఉంటే చాలా ఫాస్ట్గా అయ్యేది, అది జరిగేది. ఆయన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారు, ఆయన ఈ సినిమాని ఎంత నాయకులుగా చెప్పారు 3.5 crores అవ్వటానికి అంత, లేకపోతే ఇంకా ఎక్కువ బడ్జెట్ అయిపోయింది, 6-7 కోట్లు అయిపోవాల్సిన సినిమాని అంత జాగ్రత్తగా అంత ఇదిగా ఉండి అంత బాగా చేశారు. సినిమా మొత్తం ఆయన వర్క్ ఉంటుంది భాస్కర్ రాజు గారు. సార్ అది మొత్తం ఫారెస్ట్ కదా సార్, ఎక్కడ సార్ ఇదంతా? చాలా కోణం, ఆ తర్వాత పొగనికల్ తాడ, తర్వాత జోధ్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని తీసాము. ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడ ఒక లారీలో గుర్రాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం, ఎక్కడికున్నా వస్తానే ఉండేది. సో వాటికి ఏం ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది పాపం తను ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు కదా ఇది అవుతుందని. ఇది కావాలని జైసల్మార్ తీసుకెళ్లేవాళ్ళు, 2-3 ట్రక్కుల్లో వచ్చేది కావాల్సింది. సో ఇవన్నీ ప్లానింగ్ వల్లే జరిగింది. సార్ నేను ఒక విషయం విన్నాను, అంటే కరెక్టో కాదో నాకు తెలియదు, సో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది జపన్ జపన్ కొంగ జపన్ అనే సాంగ్ అప్పుడు ప్రభుదేవ గారు 16 years అప్పుడు దాన్ని చేశారని, ఎగ్జామ్స్ మధ్యలో మళ్ళీ మీరు సినిమా చేస్తున్నప్పుడు మా సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభుదేవతో చేపిద్దామని చిరంజీవి గారు అనుకుంటే, ఆ కుర్రాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 20 రోజులు రాలేనా అంటే మా షూటింగ్ అయిపోయింది. ఆ సెట్లో ఆ సాంగే ఉంది, కానీ చిరంజీవి గారు ఆ కుర్రాడితో చేపిద్దాం అతని ఛాన్స్ అన్న దాని మీద ఇద్దరిని కన్విన్స్ చేసి ఇప్పుడు ఈ వెయిట్ దట్ పెనాల్టీ 20 రోజులకి సెట్ వెయిటింగ్ అన్ని అద్దులు కట్టి చేశాడు అనమాట. బట్ అది చిరంజీవి గారు మ్యాగ్నామిటీ అతను ఆయన ఎంత పెద్ద డాన్స్ డైరెక్టర్ అయ్యాడు, ఆ తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అన్నది చిరంజీవి గారు సజెషన్. అదంటే విన్నామా, నిజం కాదా అనేది మాకు తెలియదు అని అడిగాను. అది ఫ్యాక్ట్, చిరంజీవి గారు అంటే మంచి ఒక టెక్నీషియన్ ఎవరైనా సపోర్ట్ ఇవ్వాలి కదా. బిగినింగ్ సుందరం కొడుకుగా మా దగ్గర పనిచేశాడు అంతకుముందు కూడా, కానీ ఈయన అతను ఉన్న టాలెంట్, బికాస్ ఈజ్ ఎ డాన్సర్ చిరంజీవి గారు, అతను ఎంత మంచి డాన్సర్ అవుతాడు, ఎంత మంచి డాన్స్ మాస్టర్ అవుతాడు అన్నది ఆయన చూపించగలిగారు.